ఫ్రెండ్స్, మీ అందరికీ రీజనబుల్ కాస్ట్లో ఒక మంచి హోమ్ థియేటర్ మీ ఇంటి కోసం కావాలని ఉంటుంది కదా. ఇంకా మీరు వెతికే అవసరం లేదు, ఎందుకంటే జెబ్రానిక్స్ డీసెంట్ ప్రైస్లో మంచి ఫీచర్స్ తోటి 9,000 లోపు ఒక కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు, Subwoofer 6100 DWS Pro వైలెట్ కలర్ ఇలాంటి బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీకు వైర్లెస్ సబ్వూఫర్, ఇంత తక్కువ కాస్ట్లో మీకు సౌండ్ బార్ విత్ వైర్లెస్ సబ్వూఫర్. అంటే మీరు సౌండ్ బార్కి సబ్వూఫర్కి ఏం కనెక్షన్ అవసరం లేదు, సబ్వూఫర్ దేనికి కనెక్ట్ చేసే అవసరం లేదు. జస్ట్ స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ రెండు పేర్ అయిపోతాయి. ఇంకా ఫుల్ బేస్ తోటి మీరు హోమ్ థియేటర్లో సినిమాలు, మ్యూజిక్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇది 9,000 లోపు కాస్ట్ ఉంది కాబట్టి నాకు ఇట్లాంటి ఫీచర్ తోటి ఇది నాకు రీజనబుల్ అనిపించింది. జెబ్రానిక్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి. నేను ఇదివరకు నా ఇంట్లో కూడా 2 రూమ్స్లో జెబ్రానిక్సే వాడుతున్నాను, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మస్తు అవుట్పుట్ ఉంటుంది. దీనిది కూడా 240 వాట్ RMS అవుట్పుట్ ఉంది. సపరేట్ అంటే ఇది 120, ఇది 120 ఉండొచ్చు. ఇంకా నేను అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ డీటెయిల్గా, అంటే డ్రైవర్ సైజెస్ దగ్గర నుంచి అన్ని డీటెయిల్గా నేను మొత్తం చెక్ చేసి మీ అందరికీ డెమో కూడా ఇస్తాను. దీంట్లో వీడియో, సినిమాస్ అవి కూడా ప్లే చేసి, మ్యూజిక్ ప్లే చేసి, దీని పంచ్, ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో అన్ని డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకోటి, ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి, ఎందుకంటే తర్వాత మీరు అందరు మర్చిపోతారు వీడియోలో పడి. అయితే ఇప్పుడు లైక్ కూడా చేసేయండి, అట్లనే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ 2 నొక్కేయండి, ఎందుకంటే ఆ బెల్ బటన్ నొక్కితే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్ నోటిఫికేషన్ 100% వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. అందుకే ఇప్పుడే ఆ 2 పనులు చేసేయండి. ఇంకా మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. యాక్సెసరీస్ ప్యాకెట్, వారంటీ కార్డు, స్టిక్కర్, ఇంకా ఇది హార్డ్వేర్ అంటే సౌండ్ బార్ మీరు వాల్ మౌంట్ అట్లా చేసుకోవాలంటే 2 AAA బ్యాటరీస్, రిమోట్ కంట్రోల్ కోసం. రిమోట్ కంట్రోల్ కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. రెగ్యులర్ రిమోట్ కంట్రోలే, అన్ని సౌండ్ బార్లతోటి జెబ్రానిక్స్ వాటితోటి వస్తాయి కదా, అలాంటిదే రిమోట్ కంట్రోల్. కాకపోతే ఇందులో RGB లైటింగ్ ఉందన్నారు కదా వాళ్ళు, RGB లైటింగ్ కోసం సపరేట్ ఒక ఎక్స్ట్రా బటన్ ఉంది, బ్రైట్నెస్ అవి అడ్జస్ట్ చేయడానికి. ఇంకా ఇందులో మీరు చూడవచ్చు, బేస్కి సపరేట్ కంట్రోల్, ట్రిబుల్కి సపరేట్ కంట్రోల్, ఇంకా మూవీ ఆర్ 3D, ఇంకా మ్యూజిక్, న్యూస్, ఇవన్నీ ప్రీసెట్ EQ సెట్టింగ్స్. ఇక్కడ D-ప్యాడ్ చూడవచ్చు, నెక్స్ట్ ప్రీవియస్ సాంగ్కి, ఇంకా వాల్యూమ్కి, అప్ డౌన్కి, ఇంకా ఇన్పుట్, పేరింగ్, బ్లూటూత్ పేరింగ్, పవర్ బటన్. ఇది 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. కంప్లీట్ మీకు డెమో కూడా చూపిస్తాను. ఇంకోటి ఆక్స్ కేబుల్ ఒకటి వచ్చింది, 3.5mm స్టీరియో జాక్ నుంచి RCA. ఇది యాక్చువల్ ఏంటంటే ఇది మొత్తం ప్యాకేజ్ వెయిట్ వచ్చేసి మీకు అరౌండ్ 6 kgs పైన ఉంది, కానీ ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ సబ్వూఫర్ ఇంకా సౌండ్ బార్ వెయిట్ 5 కిలోలు. అంటే అది నేను అనుకుంటా సౌండ్ బార్ కొంచెం తక్కువ ఉండొచ్చు, 2 kgs ఉండొచ్చు, ఇది 3 kgs ఉండొచ్చు. వాటేజ్ రెండింటిది 240 వాట్ RMS కదా, మీకు అందులో 120 వాట్స్ దీనిది, 120 వాట్స్ దీనిది. ఇందులో మీకు 6.5 ఇంచెస్ది సబ్వూఫర్ ఉంది, డ్రైవర్ సైజు. చూద్దాం దాని పంచ్ ఎట్లా ఉందో. ఇది సౌండ్ బార్, ఇది ఆల్రెడీ మెయిన్స్ కార్డ్ దానికి ఫిక్స్ చేసే ఉంది, అంటే డిటాచబుల్ మెయిన్స్ కార్డ్ లేనట్టుంది. ఇది Subwoofer 6100 DWS Pro. ఇందులో మీకు క్వాడ్ డ్రైవర్స్ అంటే 4 స్పీకర్స్ ఉన్నాయి. 8.5 సెంటీమీటర్స్ బై 5.5 సెంటీమీటర్స్వి, ఇక్కడ 2 అక్కడ 2, అంటే స్టీరియో 2 ఛానల్ 2.1 ఛానల్. కాకపోతే వర్చువల్ 5.1 కూడా ఉంది, అంటే మీకు సరౌండ్ స్పీకర్స్ ఉన్నట్టు వర్చువల్ మోడ్ ఆన్ చేసుకుంటే సరౌండ్ స్పీకర్స్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు ఇంట్లో కూడా 2.1 పెట్టుకున్నాను, ఎందుకంటే వెనకాల వైరింగ్ అది ప్రతి బెడ్రూమ్లో ఉండదు కాబట్టి మనకు ఆప్షన్స్ లేనప్పుడు బయటికి వెళ్ళి వైర్లు వేసుకొని వెనకాల సరౌండ్ స్పీకర్స్ అవన్నీ పెట్టి అంత గలీజ్ ఎందుకని చెప్పేసి నేను 2 బెడ్రూమ్స్లో 2.1 పెట్టుకున్నాను. మెయిన్ హాల్లో మాత్రం 5.1 అది ప్లాన్డ్ ఉండింది. నేను అంటే హోమ్ థియేటర్ కోసం అని చెప్పేసి సీలింగ్లో ఫస్టే వైర్స్ అవన్నీ తీపించుకున్నాను. ఇది స్టిక్కర్ తీసేసి చూద్దాం, బాగుంది ఫినిషింగ్ అది. ఇది దీనికి క్లాంపులు లేవు, డైరెక్ట్ మీరు ఇక్కడ హోల్ ఇక్కడ మీరు చూడొచ్చు వాల్ మౌంటింగ్కి. ఇది ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది. ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, మీరు డైరెక్ట్ టీవీ స్టాండ్ పైన పెట్టడానికి. మెయిన్స్ కార్డ్ నాన్ డిటాచబుల్ 2 పిన్ మెయిన్ కార్డ్ డైరెక్ట్ ఫిక్స్ ఉంది. ఇంకా పోర్ట్స్ అంటే ఇక్కడ ఒకసారి మీకు చూపించేస్తాను. ఇందులో పెన్ డ్రైవ్ అది పెట్టుకోవడానికి USB పోర్ట్ ఉంది. 3.5mm అనలాగ్ ఇన్పుట్కి, ఇందాక మీకు ఈ కేబుల్ చూపించాను కదా, ఈ కేబుల్ పెట్టి మీరు ఏదైనా అనలాగ్ డివైసెస్కి కనెక్ట్ చేయడానికి ఆక్స్ పోర్ట్ ఉంది. ఇంకా ఆప్టికల్ ఇన్పుట్ కూడా ఉంది. ఇంకా మీకు టీవీ ARC పోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ లేదు కదా, అందుకే ARC ఉంది. డాల్బీ అట్మాస్ నడవాలంటే మీకు కంపల్సరీ EARC, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ కావాలి. ఇది ఫ్రంట్ మొత్తం మెటల్ గ్రిల్ ఉండేసి పైన హైలీ పాలిష్డ్ గ్లాసీ సర్ఫేస్ ఉంది, బాగుంది ఫినిషింగ్. అది ఫుల్ గ్రిల్ ఉంది.
ఇంకా ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే ఉన్నట్టుంది, ఇది ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను. అంటే వాల్యూమ్ లెవెల్, స్టేటస్ అవన్నీ చూపించడానికి జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇక్కడ 2 డ్రైవర్లు, ఇటు సైడ్ 2 డ్రైవర్లు. ఇది Subwoofer 6100 DWS Pro బాగుంది. ఇంకా సౌండ్ అవుట్పుట్ చూద్దాం మనం. 240 వాట్స్ కదా రెండు, అంటే ఒక మీడియం సైజ్ రూమ్కి మోర్ దాన్ ఇనఫ్ సరిపోతుంది. ఇంకా ఇది సబ్వూఫర్ కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. వైర్లెస్ సబ్వూఫర్ కదా, నేను మర్చిపోయినా సబ్వూఫర్కి కేబుల్ ఏదని నేను చూస్తున్నా. అంటే దీనికి వైర్ జస్ట్ పవర్ ఇస్తే చాలు మీరు, అంతే. ఇది సబ్వూఫర్ బాగుంది. ఇక్కడ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ అది చూడొచ్చు, జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి మొత్తం మ్యాట్, మొత్తం టెక్స్చర్డ్ లెదర్ ఫినిష్ ఉంది. ఇది హెక్సాగోనల్ షేప్లో మీకు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉండేసి ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ అది చూడొచ్చు. సింపుల్ ఉంది. ఇక్కడ 6.5 ఇంచెస్ది మీకు డ్రైవర్ ఉంది, 120 వాట్స్ది. ఇది వచ్చేసి మెయిన్స్ కార్డ్, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ పేరింగ్కి ఒక బటన్ ఉంది. యాక్చువల్లీ ఇలాంటి సబ్వూఫర్లకు నేను వేరే బ్రాండ్స్ చూశాను కదా, ఇప్పుడు పేరింగ్ అవసరం పడలేదు. ఆన్ చేయగానే ఆల్రెడీ ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉంది. నేను అనుకుంటా అది జస్ట్ అప్డేట్ పర్పస్ కోసం, అంతే. ఇది అంటే మన పర్సనల్ యూస్కి అందులో పెన్ డ్రైవ్లు అవి పెట్టొద్దు, అప్డేటింగ్కి దానికోసము. అయితే ఇప్పుడు నేను మొత్తం నా టీవీకి పెట్టి సెటప్ చేసి దీంట్లో మీకు ఏదైనా మూవీ క్లిప్స్ లాంటివి, ఇంకా వీడియో క్లిప్స్ అవి ప్లే చేసి, అట్లనే ఆడియో కూడా ఏదైనా మ్యూజిక్ ట్రాక్ అది ప్లే చేసేసి బేస్ పంచ్, మిడ్, వోకల్ క్లారిటీ, ఇంకా ట్రెబుల్ క్వాలిటీ అవన్నీ ఎట్లా ఉన్నాయో డీటెయిల్గా డెమో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ జెబ్రానిక్స్ Subwoofer 6100 DWS Pro సౌండ్ బార్ నేను ఇక్కడ నా టీవీ స్టాండ్ పైన సెటప్ చేసేసి నా టీవీకి HDMI ARC పోర్ట్ నుంచి కనెక్ట్ చేసేసాను. స్విచ్ ఆన్ చేసి మొత్తం అన్ని సాంగ్స్, ఇంకా కొన్ని మూవీ క్లిప్స్ అన్నీ టెస్టింగ్ చేసుకున్నాను. సౌండ్ బార్కి సబ్వూఫర్కి ఏం కనెక్షన్ లేదు. నేను జస్ట్ దాన్ని ప్లగ్లో పెట్టేసి మెయిన్స్ కార్డ్ అక్కడ పక్కన పెట్టాను నేను, ఎందుకంటే మీకు వీడియోలో కనపడాలని చెప్పేసి. అది వైర్లెస్ సబ్వూఫర్ కాబట్టి మీరు రూమ్లో ఎక్కడైనా పెట్టొచ్చు, కానీ దాన్ని బ్యాక్ సైడ్ పెట్టకుండా ఫ్రంట్ సైడ్ టీవీ పక్కన అటు ఇటు పెట్టుకుంటేనే బెటర్. లేకపోతే ఫేజ్ రివర్సల్ అయ్యి మీకు ఆడియో క్వాలిటీ దెబ్బతింటుంది. ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఆ డ్రైవర్ సైడ్ మన ఫేస్, మన అటు సైడ్ చూసేలాగా పెడితే బెటర్ సౌండ్ క్వాలిటీ ఉంది. బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఇటువైపు పెట్టాను నేను, అటు కాకుండా ఇటు. ఇట్లానే కొంచెం ఎఫెక్టివ్ అనిపించింది. కాకపోతే సబ్వూఫర్లు ఎప్పుడు ఫ్లోర్ పైన, అంటే గ్రౌండ్ పైన పెడితే ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని. అయితే ఆ కార్నర్ అన్నా ఈ కార్నర్ అన్నా మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే మీ రూమ్లో అట్లా పెట్టుకోండి. అయితే ఇట్లా సెటప్ చేసేసాను. ఇది లెంత్ వచ్చేసి సౌండ్ బార్ది 40 ఇంచెస్ ఉంది, కాబట్టి పెద్ద టీవీలకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. చిన్న టీవీ అంటే టీవీ కంటే పెద్దగా అయిపోతుంది కదా, ఇది తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే 50-55 ఇంచెస్ ఇంకా పైన టీవీలు ఉంటే బెస్ట్ సెట్ అవుతుంది. బాగానే ఉంది. అంటే ఇందులో 4 డ్రైవర్స్ ఉన్నాయి, క్వాడ్ డ్రైవర్, ఇటు 2 అటు 2, 8.5x5.5 సెంటీమీటర్స్వి. ఇది 120 వాట్స్ ఉంది అవుట్పుట్, అది 120 వాట్స్ ఉంది. 2.1 ఛానల్, అంటే ఇవి 2 ఛానల్ స్టీరియో, అది 0.1. కాకపోతే ఇందులో వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ కూడా మీకు ఉంది, కాబట్టి మీకు కొంచెం సరౌండ్ ఉన్నట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది మీరు దూరం నుంచి వాచ్ చేస్తుంటే. కాకపోతే 2.1 బాగానే ఉంది, నేను చెక్ చేశాను కదా, సాలిడ్ పంచ్ ఉంది, మస్తు ఉంది. నాకైతే నచ్చింది ఆ ప్రైస్ రేంజ్కి. 9000 లోపు 8997 రూపీస్. అది కూడా ఏంటంటే గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అమెజాన్లో నడుస్తుంది కదా, ఈ సేల్లో ఇది మంచి డిస్కౌంట్లో ఉంది. 9000 లోపు, తర్వాత ప్రైస్ పెరగచ్చు. ఆ సేల్లో ఇంకేమైనా మంచి ఐటమ్స్ ఉంటే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఐటమ్స్ ఏమైనా డిస్కౌంటెడ్ ఉంటే మీరు తీసుకోవచ్చు అక్కడ నుంచి, మంచి డీల్స్ ఆఫర్స్ ఉంటే. దీనికి ఒకటి RGB లైటింగ్ బార్ ఉంది, స్ట్రిప్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు కింద బాటంలో. అది నేను డిమ్ చేసి పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే దానికి స్విచ్ ఆఫ్ చేసే ఆప్షన్ లేదు, జస్ట్ మీరు ఇట్లా బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇట్లా స్టెప్స్లో ఎంత కావాలంట. నేను లోయెస్ట్ పెట్టాను, ఎందుకంటే సినిమాలు చూసేటప్పుడు మనం మూవీ వాచ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉండొద్దు అని చెప్పేసి. ఇంకోటి ఇక్కడ మీరు డిస్ప్లే, LED డిస్ప్లే కూడా చూడవచ్చు, HD అని కనపడుతుంది, అంటే HDMI నుంచి కనెక్టెడ్ ఉందని చెప్పేసి. ఇంకా ఇందులో EQ మోడ్స్, అంటే ఈ పై బటన్లో రిమోట్లో 2 మోడ్స్, ఇక్కడ కింద బటన్లో 2 మోడ్స్ ఉన్నాయి. బేస్ ట్రెబుల్ నేను +1 పెడితే ఓకే అనిపించింది నాకు, అంతకంటే ఎక్కువ పెడితే ఓవర్ అయిపోతుంది. ఇంకా మీకు బ్లూటూత్ పేరింగ్ కూడా నేను చేసి ఏదైనా ఆడియో ఫైల్ కూడా ప్లే చేసి మ్యూజిక్ క్వాలిటీ ఎట్లా ఉందో అది కూడా వినిపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియో క్లిప్స్ ఏమైనా ప్లే చేసేసి సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో చెక్ చేద్దాము. అది విన్నాక మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. 9000 రూపాయలకి 240 వాట్స్ అవుట్పుట్ ఉండేసి 2.1 ఛానల్ అవుట్పుట్ ఉండి, వర్చువల్ 5.1 కూడా ఉంది కదా, ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, మీకు HDMI ARC పోర్ట్ ఉంది,
ఉంటుంది, ఆక్స్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, ఆప్టికల్ ఇచ్చుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బాగానే అనిపించింది నాకు. ఇప్పుడు నా టీవీలో ఏదన్నా వీడియో ప్లే చేసి ఆడియో ఎట్లా ఉందో వినిపిస్తాను. తర్వాత నా మొబైల్ నుంచి కనెక్ట్ చేసి కూడా ఆడియో ట్రాక్ వినిపిస్తాను. ప్రోడక్ట్ కూడా అలాంటిదే. ఇన్ఫినిక్స్ది GT10 Pro డెడికేటెడ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. అంటే ఇంకా గేమర్స్కి అయితే పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు బడ్జెట్ ప్రైస్లో ఇది చాలా రీజనబుల్ కాస్ట్, అరౌండ్ 17,000 చేంజ్లో మీకు జబర్దస్త్ ప్రాసెసర్ తోటి, జబర్దస్త్ డిస్ప్లే, జబర్దస్త్ స్పీకర్స్. విన్నారు కదా సౌండ్ అవుట్పుట్ ఇంకా ఆడియో క్వాలిటీ, బేస్ ఇంకా ట్రిబుల్ +1 పెట్టుకుంటే బాగుంది. ఈక్యూ మూవీకి అయితే EQ2 బాగుంది, మ్యూజిక్ అయితే EQ1 బాగుంది. ఇందులో టోటల్ 4 ప్రీసెట్ EQ మోడ్స్ ఉన్నాయి. 1 and 2 చాలా బాగుంది. మూవీస్కి 2ది, ఇంకా మ్యూజిక్కి 1ది. ఇంకా మిగతా అంటే వాల్యూమ్ అప్ డౌన్ ఉంది. ఇంకా లైటింగ్ ఎఫెక్ట్స్ ఆన్ ఆఫ్ అంటే డిమ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లైటింగ్ ఎఫెక్ట్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. 40 LED RGB లైటింగ్ ఎఫెక్ట్స్. ఎట్లా అనిపించింది జెబ్రానిక్స్ Soundbar 6100 DWS Pro సౌండ్ బార్? మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అంటే బేస్ ట్రిబుల్, అది వోకల్ క్లారిటీ కూడా మూవీస్ వాచ్ చేసేటప్పుడు బాగుంది. స్టీరియో విడ్త్, సౌండ్ స్టేజ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ డిస్టార్షన్ మీకు 80% వాల్యూమ్ వరకు ఏం లేదు, కానీ దాని తర్వాత స్లైట్ డిస్టార్షన్ అనిపిస్తుంది. బేస్లో ఏం లేదు డిస్టార్షన్, కొంచెం ట్రిబుల్లోనే అనిపిస్తుంది. ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు 9,000 రూపీస్కి. ఇప్పుడు ఈ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అమెజాన్లో నడుస్తుంది కదా, అందులో మంచి డిస్కౌంట్లో ఉంది కాబట్టి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఫస్ట్లో చెప్పినట్టు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.